హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఈరోజు ముందుగా ఎందుకంటే వినాయక చవితి శుభాకాంక్షలు చెప్తున్నాను. ఈ వీడియో కూడా వినాయక చవితి రోజు వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవడానికి మంచి 3D ఫోటో క్రియేట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో చేస్తున్నాను, అదే వీడియో. అందుకోసం నేను ముందుగుంటా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు చెప్తున్నాను ఫ్రెండ్స్. ఆ రోజు మీరు వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవాలన్నా, లేదంటే ఎవరికైనా విసిట్ చెప్పాలన్నా, లేదంటే మనకి ఫేస్బుక్లో మీరు ఫోటో పోస్టింగ్ చేసుకోవాలన్నా మంచి 3D ఎఫెక్ట్స్తో మంచి ఫోటో క్రియేట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు జాగ్రత్తగా చూసి మీరు కూడా ఆ ఫోటో క్రియేట్ చేసుకొని వినాయక చవితి రోజు మీరు స్టేటస్గా పెట్టుకోవచ్చు. ఎవరికైనా విషెస్ అయినా చెప్పచ్చు ఫ్రెండ్స్. ఈ దాంట్లో యూజ్ చేసిన బ్యాక్గ్రౌండ్ ప్లస్ వినాయక PNG టెక్స్ట్ ఇటువంటివన్నీ నేను మన వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. అవి మీరు డౌన్లోడ్ చేసుకొని సేమ్ మీరు కూడా ఫోటో దిగి నేను చేసిన వీడియో లాగా సేమ్ మీరు కూడా ఫోటో క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా బెల్ సింబల్ టచ్ చేయండి, మర్చిపోకండి ఫ్రెండ్స్. బెల్ సింబల్ ఎందుకంటే టచ్ చేయమంటున్నాను, నేను ఏ వీడియో చేసినా నోటిఫికేషన్గా వస్తుంది ఫ్రెండ్స్. ఆల్ అని ప్రెస్ చేస్తే బెల్ సింబల్ టచ్ చేసి, అందుకే ఫ్రెండ్స్ మరీ మీకు బెల్ సింబల్ టచ్ చేయండి అని చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేసి వీలైతే ఎవరికైనా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ముందుగా పిక్సెల్ ల్యాబ్ అనే యాప్ తీసుకొని ఈ టెక్స్ట్ ఉంది కదా, టెక్స్ట్ అది ఇక్కడ మీదనే డిలీట్ బటన్ పై టచ్ చేస్తే డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ పైన ప్లస్ బటన్ పై టచ్ చేయండి ఫ్రెండ్స్. ఏసీకి షేప్స్ అని ఉంది కదా, షేప్స్ పై టచ్ చేయండి. షేప్స్ వచ్చింది. ఇది మీకు ఎంత కావాలో అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. దీన్ని బ్యాక్గ్రౌండ్ కోసం ఇది మనకి ఇది ఒక 3D ఫోటో ఎడిటింగ్ అన్నమాట. ఇది వినాయక చవితికి మన వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవడానికి. ఓకే, దీనికి రైట్ మార్క్ ఇచ్చేద్దాం. ఇచ్చాక కింద ఇక్కడ సెంటర్లో ఉంది కదా, ఈ ఆప్షన్ పెట్టి టచ్ చేస్తే ఇక్కడ టెక్చర్ అని ఉంటుంది. దాన్ని టచ్ చేస్తే ఇలాగ వస్తుంది. దానిపై కూడా టచ్ చేయండి. గ్యాలరీలో ఏదైనా ఉంటుంది, అదే మనకు బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉంటుంది, దాన్ని ఓకే చేసుకోండి. టచ్ చేసి ఓకే చేయండి ఫ్రెండ్స్. ఓకే అయిపోయింది. ఇంకా అది కరెక్ట్గా మీకు కాకపోతే ఇక్కడ స్కేల్ అనేది పెంచుకోండి ఫ్రెండ్స్. ఓకే, పెంచి రైట్ మార్క్ ఇచ్చేయండి. ఇచ్చాక స్ట్రోక్ అని ఉంటుంది, స్ట్రోక్ ఇవ్వండి ఫ్రెండ్స్. స్ట్రోక్ ఎనేబుల్ చేయండి. చేసి కొద్దిగా పెంచండి. పెంచి రైట్ మార్క్ ఇచ్చేసి 3D షేప్ కూడా ఎనేబుల్ చేయండి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఎంబోజ్ ఒకటి చేయండి. ఓకే చేసి రైట్ మార్క్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఇచ్చిస్తే మ్యాక్సిమం మనకి ఇది తయారైపోయినట్టుగా. ఓకే చేసాక ఇది షేప్ పై టచ్ చేసి ఇక్కడ సెకండ్ వన్ ట్రాన్స్పరెంట్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద టచ్ చేస్తే బ్యాక్ది ట్రాన్స్పరెంట్ కలర్ అయిపోద్ది. అప్పుడు ఇక్కడ మీద ఉన్న 3 డాట్స్ పై టచ్ చేసి ఎక్స్పోర్ట్ ఇమేజ్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద టచ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ PNGలో ఫార్మాట్ అవుతుంది. ఓన్లీ మనం క్రియేట్ చేసుకున్న
3D బ్యాక్గ్రౌండ్ అన్నమాట ఇది. ఓకే, డిఫాల్ట్ ఉంది కదా ఫ్రెండ్స్, సారీ ఆల్రెడీ సేవ్ మీద నొక్కిస్తాను, సేవింగ్ అయిపోతుంది. అది అలా ఉంచుదాం. మళ్ళీ క్లారిటీ చెప్తాను. ఎక్స్పోర్ట్ ఇమేజ్ మై టచ్ చేసి డిఫాల్ట్ మీద దగ్గర టచ్ చేసి అల్ట్రా ఇందాక మనకి నార్మల్లోనే కస్టమ్గా అది వచ్చేస్తుంది. ఇప్పుడు మనం అల్ట్రా కావాలి మనకి కొద్దిగా హెచ్డీగా. సేవ్ అని నొక్కండి ఫ్రెండ్స్. ముందు మనకు ఆటోమేటిక్ సేవ్ చేసి టచ్ అయిపోయింది దాని మీద, ఇందులో సేవ్ అయిపోయింది. అది కాక ఇప్పుడు అల్ట్రాలో సేవ్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, తేడా చూద్దాం. అది ఇందాక ముందు నార్మల్గా సేవ్ అయింది, అల్ట్రా కన్నాను కదా, రెండిట్లో తేడా ఉందా లేకపోతే ఏంటనేసి. టైం తీసుకుంటుంది ఫ్రెండ్స్. ఒక్కొక్కసారి నేను ఎంబోజ్ ఇచ్చాను కదా, ఎంబోజ్ కొద్దిగా పనిచేయదు ఫ్రెండ్స్. అది ఈ పిక్సెల్ ల్యాబ్ ఎంబోజ్ అనేది సరిగ్గా వర్క్ చేయదు అన్నమాట. దానివల్ల చిన్న గీత కానీ ఏదైనా రావడం జరుగుతుంది. ఓకే, సేవ్ అయిపోయింది ఇమేజ్. ఒకసారి గ్యాలరీలోకి వెళ్ళి చూద్దాం మనం. అది సేవ్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, గీతలు వచ్చాయి కదా ఎంబోజ్ మాట అదే. ఓకే, దీన్ని ఇప్పుడు పిక్సార్ట్లోకి షేర్ చేసుకుందాం ఫ్రెండ్స్. దీన్ని పిక్సార్ట్ ఇలా ఉంటుంది, పి ఉండేది, దాంట్లో షేర్ చేసుకొని ఓకే వచ్చింది. ముందుగా కిందనున్న యాడ్ ఫోటో ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద టచ్ చేసుకుందాం. నేను పిఎన్జి డౌన్లోడ్ చేసి పెట్టుకున్న ఉంటాయి, అవి సెలెక్ట్ చేసుకుందాం ముందుకుంటాను. మీకు ఈ బ్యాక్గ్రౌండ్ ప్లస్ ఈ పిఎన్జి ఉన్నాయి కదా ఫ్రెండ్స్, పిఎన్జి ఐటమ్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ బ్యాక్గ్రౌండ్ కూడా ఇస్తాను, తయారు చేసుకుంటే మీరు అలాగే తయారు చేసుకోండి, లేదంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. నేను ఇప్పుడు ఏదైతే పిఎన్జి ఐటమ్స్ చేశానో అన్నీ లింక్ ఇస్తాను. ఫస్ట్ ఇప్పుడు ప్లస్ నేను కట్ మళ్ళీ ప్లస్ సింబల్ ఓకే రైట్ మార్క్ ఇచ్చేద్దాం. రైట్ మార్క్ ఇచ్చి మళ్ళీ యాడ్ ఫోటో మీదకి వెళ్దాం. ఫోటో మీదకి వెళ్ళి నేను కట్ చేసి పెట్టుకున్న ఫోటో తీసుకుందాం. ఇది కూడా బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ ఎలా చేసుకోవాలో అని ఉంటుంది. 3D కాబట్టి బయటకు వచ్చేలాగా పెట్టుకోవాలన్నమాట. ఇది 3D అంటే ఫోటోల నుంచి బయటకి ఎఫెక్ట్ వచ్చినట్టు కనిపిస్తుంది. ఓకే, కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుని రైట్ మార్క్ ఇచ్చుకోవచ్చు. ఓకే, బాగానే ఉంది కాబట్టి రైట్ మార్క్ ఇచ్చేస్తున్నాను. ఇచ్చి మళ్ళీ యాడ్ ఫోటోలోకి వెళ్ళి అంబ్రెల్లా తీసుకుందాం ఫ్రెండ్స్. ఒకటి ఇది కొద్దిగా అడ్జస్ట్ చేసుకుందాం. ఇది అలాగా మన నచ్చిన విధంగా. ఓకే, ఇక్కడ ఇప్పుడు ఎరేజ్ పట్టుకున్నట్టు కనిపించాలంటే మీద ఉన్న ఎరేజ్ సింబల్పై టచ్ చేయండి ఫ్రెండ్స్. టచ్ చేసి దాని మీద ఎరేజ్ చేస్తే ఇలాగ ఎరేజ్ అయిపోతుంది. ఓకే, రైట్ మార్క్ ఇచ్చేద్దాం. రైట్ మార్క్ ఇచ్చేసి ఇప్పుడు మళ్ళీ ప్లస్ సింబల్ పెట్టొచ్చేద్దాం. నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్న పిఎన్జి వినాయకుడిని ఫోటో అది కూడా తీసుకుందాం. తీసుకొని దీనికి సరిపోయేటట్టు ఓకే చూసుకొని దీన్ని కూడా యాడ్ చేసుకుందాం.
చేతిలో పెట్టేటట్టు. ఓకే, దీనికి కూడా రైట్ మార్క్ ఇచ్చేస్తాం. రైట్ మార్క్ ఇచ్చేద్దాం. అంటే గణేష్ని చేతి పట్టుకొని ఆ అంబ్రెల్లా కూడా గణేష్దే కదా, అలాగా. ఇప్పుడు మనం దీనికి టెక్స్ట్ ఇచ్చుకుందాం ఫ్రెండ్స్, పిఎన్జి. అది మనం పిక్స్ ల్యాబ్లో కూడా తయారు చేసుకోవచ్చు, ఇందులో కూడా తీసుకోవచ్చు పిక్స్ ఆర్ట్ అని. ఇది కింద పెట్టుకుందాం, హ్యాపీ వినాయక చవితి అని, వినాయక చవితి శుభాకాంక్షలు అని. ఓకే, వినాయక చవితి అని ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఎత్తుకోవచ్చు, ఇక్కడైనా టైటిల్ ఎత్తుకోవచ్చు. అక్కడ పెడదాం, వినాయక చవితి అని పెట్టి ప్లస్ టచ్ చేసి టెక్స్ట్కి వెళ్తాం ఫ్రెండ్స్. టెక్స్ట్కి వెళ్ళి శుభాకాంక్షలను కొడదాం ఫ్రెండ్స్. శుభాకాంక్షలు వచ్చింది కదా, రైట్ మార్క్ ఇచ్చేస్తే ఇది ఒక్క అయిపోతుంది. ఇది ఇక్కడ పెట్టుకొని దీనికి ఇక్కడ ముందుగా స్ట్రోక్ అనేది ఇద్దాం. స్ట్రోక్ ఇచ్చి కలర్ యాడ్, ఏ కలర్ కావాలో మనం యాడ్ చేసుకుందాం. ఓకే, స్ట్రోక్ అనేది దానికి ఆపోజిట్గా ఏదైనా ఇచ్చుకొని పెంచుకుందాం. ఓకే, ఇప్పుడు క్లారిటీగా కనిపిస్తుంది. వినాయక చవితి శుభాకాంక్షలు అని. ఓకే, రైట్ మార్క్ ఇచ్చేద్దాం. ఇక్కడికి ఫోటో అనేది క్లారిటీగా ఉంది. ఇంకా మనంగా అందరం ఇంకా కిందని బ్రష్ అని ఉంది కదా ఫ్రెండ్స్, బ్రష్ మీద టచ్ చేస్తే ఇక్కడ మనకి అట్టా ఆన్ చేద్దాం. కొద్దిగా ఫిల్టర్స్ రాలేదు కొన్ని, అట్టా టచ్ చేస్తే ఫిల్టర్స్ వస్తాయి కొన్ని. అడ్వర్టైజ్మెంట్ ఈ ఫిల్టర్స్ ఇవి తీసుకొని ఇక్కడ మనకి లోటస్ ఉంటాయి కదా, పువ్వులు, కమల పువ్వులు ఉంటాయి కదా, అవి తీసుకొని మనకి ఇక్కడ పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ ఇలాగా చూసారు, 3D ఎఫెక్ట్స్లో ఉంది. ఓకే, పెట్టుకొని రైట్ మార్క్ ఇచ్చేద్దాం. మళ్ళీ బ్రష్ సింబల్ పెట్టి టచ్ చేసి ఏమైనా కావాలనుకుంటే చిన్న లైటింగ్ ఎఫెక్ట్ ఇద్దాం ఫ్రెండ్స్. పండగ వాతావరణం కాబట్టి లైటింగ్ ఎఫెక్ట్ ఇచ్చి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీకు ఏ ఆప్షన్ కావాలన్నా మీరు సెర్చ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చిన్న లైటింగ్ అలా అలాగ ఇచ్చుకోవచ్చు. రైట్ మార్క్ ఇచ్చేద్దాం ఫ్రెండ్స్. ఇచ్చేసి ఈ ఆరో మార్క్ మీద టచ్ చేద్దాం ఫ్రెండ్స్. ఇది ఆరో మార్క్ సెర్చ్ చేసి ఇక్కడ సేప్ అయి సెర్చ్ చేసి గ్యాలరీ ఉంది కదా, డౌన్లోడ్ గ్యాలరీపై టచ్ చేసి అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే ముందుగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మెటీరియల్ లింక్ అంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసి మీరు కూడా చేసుకొని మనకి వినాయక చవితి రోజు వాట్సాప్ స్టేటస్గా పెట్టుకుంటారని కోరుచున్నాను ఫ్రెండ్స్. ఒకసారి మీకు డౌన్లోడ్ అయింది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, 3D ఎఫెక్ట్లో ఉందన్నమాట. ఇది పిఎన్జిలోనే 3D ఎఫెక్ట్లోనే అయింది. ఎవరైనా వాట్సాప్ స్టేటస్కి పెట్టుకోవచ్చు.
చూడండి ఫ్రెండ్స్ ఎంత గ్రాండ్గా ఉందో. మీరు కూడా ఇలాగ క్రియేట్ చేసుకోవచ్చు. ఇలాగ డౌన్లోడ్ ఈ చేసుకోవాలి అలాగా అన్ని వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్ నా దాంట్లోనే, నా ఛానల్లోనే. మీరు చూడండి బ్యాక్గ్రౌండ్ ఎలాగ అరేంజ్ చేసుకోవాలో, ఫోటో బ్యాక్గ్రౌండ్ని తీసుకొని PNGలో ఎలా సెట్ చేసుకోవాలి అన్నీ కూడా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.